నేను మోదీ గారికి బీజేపీ మిత్రులకు చెప్తున్నది ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ని బలి చేయకండి. ఎందుకంటే ఆయనకు రాజకీయం తెలియదు. ఎందుకు తెలియదు అని ఆ మాట అంటున్నంటే, తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ కోసం మద్దతు చెప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. దాని తర్వాత వారు సనాతన ధర్మం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సనాతన ధర్మం కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా అది బీజేపీకి అనుకూలంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు చెగువేరా వారసుడు సనాతన ధర్మం కొరకు పోరాడాల్సి రావడం మరి ఆయనకి ఏ విధంగా కనిపించిందో కానీ భారతదేశానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వాళ్ళ మధ్యనే వైరుధ్యాలు సృష్టించడానికి, తెలుగు వాళ్ళ మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి, తెలంగాణ ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న క్రమంలో పవన్ చిచ్చుబుడ్డిని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ మిత్రులు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వైషమ్యాలను పెంచే దిశగా అనుమతులు ఇవ్వదు. దాని ప్రాథమిక డ్యూటీ కూడా, ప్రభుత్వం యొక్క డ్యూటీ కూడా. ఇక్కడ మోదీ గారు వచ్చిపోయిన తర్వాత ఏదో పెద్ద మార్పు జరుగుతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నాకు అర్థం కాలే. టార్గెట్ తెలంగాణ అంటే మాకు అర్థం కాలే. వాళ్ళు ఓట్లతో గెలుస్తారు, మోదీ గారి ఎన్డీఏ కూటమి, బీజేపీ. కానీ ప్రజల్ని గెలవలేరు. ఎందుకంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు, వైషమ్యాలు పెంచడమే వాళ్ళు చేసే పని. దానికి పవన్ కళ్యాణ్ ఒక బూస్టర్గా ఉపయోగపడుతున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు 11 రోజుల భోజనం చేయలేకపోయినారు తెలంగాణ వస్తే. తెలంగాణలో కాండ్లు పడితే కోనసీమ మొత్తం బగ్గుమన్నది. అన్నిటికంటే ఎక్కువ మీరు ఇక్కడ చేస్తున్న వాటిని, ఏవైతే తెలంగాణలో చేస్తున్న రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలందరికీ కూడా పరమ పవిత్రమైన రోజు. మరి ఆ రోజున మీరు వైషమ్యాలు పెట్టే కుట్రలు చేస్తా అంటే ప్రెస్ మీట్లకు, మీటింగ్లకు ఎట్లా పర్మిషన్స్ వస్తాయి మిత్రమా? అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదనుకున్నారా, లేకపోతే తెలంగాణ సమాజం ఏమైనా తెలివి తక్కువదనుకొని ప్రయోగాలు తెలంగాణ మీద చేస్తున్నారా? బీజేపీ వాళ్ళకు ఇక్కడ ధాన్యం కొనమంటే కొనటానికి చేత కాదు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి పైసలు ఇప్పియమంటే చేత కాదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకో తుమ్మిడిహెట్టు దగ్గర మహారాష్ట్రలతో మీ ప్రభుత్వం ఉంది మాట్లాడి అక్కడ పర్మిషన్స్ ఇప్పియమంటే చేత కాదు. కనీసం మేం కొనే ధరకైనా ఎంఎస్పీకి మీరు ఒడ్లు కొనండి అని చెప్తే కూడా చేత కాదు. కానీ ఈరోజు సూటిగా ఒక అంశం మీకు చెప్తున్నా. బీఆర్ఎస్కు అనుకూలమైన రాజకీయాలు చేయడానికి బీజేపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామే మన పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడో తాకట్టు పెట్టి, వాళ్ళకు కూడా తెలియదు పాపం, వాళ్ళు భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టుకురో కూడా తెలియదు. గుణాత్మకమైన మార్పు వాళ్ళకు మార్పు కోసం చేసుకురో తెలియదు. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం ద్వారా మళ్ళీ మేము తెలంగాణ వాదులం అంటున్న భారత రాష్ట్ర సమితికి మేలు చేయడానికి బీజేపీ ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తెచ్చిన మాట వాస్తవం. ఎందుకు తెలంగాణ మీదనే ఇన్ని కుట్రలు చేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? రాజకీయాల కోసం దేనికైనా తెగబడమేనా? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మిత్రుడు పవన్ కళ్యాణ్. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒక రోజున నాకు తెలంగాణ చాలా ఇష్టమన్న నువ్వే తెలంగాణ వచ్చినందుకు నేను ఉపవాసం ఉండాల్సిందని చెప్పి మాట్లాడిన మాట 11 రోజులు. నేనేమంటున్నంటే, ఆంధ్రప్రదేశ్ మీరు మంచిగా పాలించండి, చంద్రబాబు నాయుడు గారు మీరు. మేము అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా, రేపు మేము కేంద్రంలో అధికారంలో వచ్చినా మేమే అక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వగలము, మేమే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందించగలం.
ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉండాలని కోరుకునే తెలంగాణ వాళ్ళం మేము. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనుకున్న వాళ్ళం. ప్రజలు నాయకుల మాట విన్నరు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, రాజకీయాలే వేడెక్కుతున్నాయి. ఎందుకు? ఇది తెలంగాణ సమాజానికి ఇలా చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. రచ్చబండల మీద కూడా రచ్చ అవుతున్నది. సరే, మీకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఏమి వైరుధ్యాలు ఉన్నాయో మాకు తెలియదు, వాళ్ళ మధ్యన ఏం జరిగిందో తెలియదు, కానీ తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నది రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఒక సఖ్యతతో కూడిన వాతావరణము. ఇది మాత్రమే కోరుకుంటాము. అది కాదు మేము తెలంగాణలో చిచ్చు పెడతాము అని అంటే, ఇది ఒకటేమో తెలంగాణ ప్రభుత్వం సహించదు, రెండోదేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టద్దు. ఆ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే నైతిక హక్కు మీకు లేదు. లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎవరైనా కూడా తెలంగాణ వ్యతిరేకులే. తెలంగాణలో రాజకీయాల కోసం అని చెప్పి చిచ్చులు పెట్టి ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించడం అనేది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? మరి అంతఃసూత్రం మీకు ఎందుకు ఎవరు చెప్పలేదు? బీజేపీ వాళ్ళేం మంచిగా నల్లికుట్లో లెక్క పంచాయతీలు పెట్టి కూర్చుంటారు, ఎవరు మాట్లాడరు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత రామచంద్రరావు గారు మాట్లాడరు, ఇక మా ఫామ్ హౌస్లో ఉన్న మా కాకా కూడా మాట్లాడాడు. ఎవరు? కేసీఆర్. మళ్ళీ తెలంగాణ సాధించిన నేనే అంటాడు. ఆయన మాట్లాడాడు, ఆయన పరివారం మాట్లాడదు. ఇదేం హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు. హాస్యాస్పదం అయితే సీరియస్. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మీద ఈ రకమైన ఒక భావదాడి జరుగుతున్నప్పుడు పట్టి లేదా? ఇదేనా మీరు కోరుకుంటున్నది? మోదీ గారి మాదిరిగానే కేసీఆర్ గారు కూడా రాజకీయాల కోసం ప్రజలేమైతే ఏంది అనుకుంటారా? మొన్నదే చేసింది కదా, ఇట్లనే పట్టాలు పేల్చండి, సింగరేణిని పేల్చండి, కూల్చండి. ఇదేనా సిద్ధాంతం? ఈ ప్రాంతం కోసం 1200 మంది అమరవీరులైండ్రు. ఈ ప్రాంత విముక్తి కోసం ఏ రోజైనా తెలంగాణ అమరవీరుల దగ్గర మీరు పోయి పట్టెడు పూలేసిన పాపాన పోయిన పవన్ కళ్యాణ్ గారు. పోనీ మోదీ గారు నీకు సర్ది చేస్తే వచ్చిండు, చంద్రబాబు గారి కాడికి వచ్చిపోయిండు, కానీ అమరవీరులు వారికి గుర్తు రాలే. ఎందుకంటే ఆయననే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అన్నాడు. తెలంగాణ మీద నిలువెల్ల విషం కక్కుతున్నది బీజేపీ ప్రధానమంత్రి. ఇంకొక వైపేమో వాళ్ళ ఎంపీనే నిండు సభలో పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చిండు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం మేమే తెలంగాణ కోసం పోరాడింది. అవును, మరి తెలంగాణ కోసం పోరాడితే ఆత్మగౌరవం ఎటు చచ్చింది? మీకు సుష్మా స్వరాజ్ ఎందుకు గుర్తుకు రావట్లే? మీకు రాజ్నాథ్ సింగ్ లాంటి వాడు ఎందుకు గుర్తుకు రావట్లే? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా వారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు కలిసి ఈ బిల్లుని ఎట్లా పాస్ చేయాలని చేసిన ఆ కోణం మీకు ఆవిష్కృతం కావట్లే. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు అంటే మోదీ గారికి పడదు కాబట్ట, మోదీ గారు అంటే మోదీ గారికి తెలంగాణ ఇష్టం ఉండదు కాబట్ట. కానీ తెలంగాణలో అధికారం కావాలి, దానికోసం ఎక్కడ కొడితే క్యారమ్స్లో కాక ఇక్కడ కొడితే ఆడపోయి అక్కడ పోయి ఇక్కడ వచ్చి పడ్డట్టుగా పవన్ కళ్యాణ్ ఎందుకు వాడుకుంటున్నారు? మీరు నేరుగా మీరే రావచ్చు కదా. తెలంగాణలో మేము అధికారం రావాలంటే ఇది చేస్తామని రావచ్చు కదా. తెలంగాణ సమస్యలు మేము పరిష్కరిస్తామని రావచ్చు కదా. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విధంగా సహకరిస్తామని చెప్పొచ్చు కదా. మొన్న అన్నాడు మోడీ కాక, ఏమన్నాడు? నాతో కలు రేవంత్ రెడ్డి గారు అన్నాడు. నీతో కలిసే ఉన్నాడు కదా. మీరు ప్రధానమంత్రి అయితే వారు ముఖ్యమంత్రి. లేదు, కొంతమంది మిత్రులు ఏమన్నారు, ఆయనతో అంటే బీజేపీలో ఎన్డీఏ కూటమిలో కలవాలంటే కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో ఎట్లా కలుస్తుంది? రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కూడా ఏంటి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. మరి మోదీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాడా? చేయగలుగుతాడా? దానికి సిద్ధమైతే మరి మోదీతో కలుస్తాడు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మోదీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు మీకు సహకరిస్తాడు, మీతో కలిసి ఉంటాడు. కానీ తెలంగాణ సమాజం ఎటుపోతేంది, తెలంగాణ ప్రజల మధ్యన కొట్లాటలు ఏమైతేంది, తెలంగాణలో మళ్ళీ పూర్వపు కాలపు కొట్లాటలు కొనసాగితే నాకేంటి, నాకు మాత్రం అధికారం కావాలి అని. సేమ్ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎట్లా జరుగుతుందో ఇలాంటి రాజనీతి, రాజ్యాంగ ధర్మం ఎట్లయితుంది?
కనీసము కించిత్ ఆలోచించేటోళ్ళకైనా మీకు ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండడము ఇష్టం లేదు, ప్రజల మధ్యన వైరుధ్యాలు నిరంతరం కొనసాగాలి, మీరు గెలవాలి, ప్రజలు ఓడాలి. ఇది మాత్రం రాజ్యాంగం చెప్పలే. మోదీ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, ఇంకెవరికైనా. ప్రభుత్వంగా ఒక ప్రభుత్వ విప్పుగా నేను ఎందుకు ఈ పత్రికా సమావేశం లేకపోతే మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది? మీరేమంటారు? నేరుగా నాకు తెలంగాణలో మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదా అంటున్నారు. అంటే ప్రజలు కొట్లాడుకుంటట్టు నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, మీటింగ్లు పెట్టుకుంటా, కానీ నాకు పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వం అని అంటున్నారు. ఇంత విధ్వంసకరమైన ఆలోచనలు మానుకోండి. మీకు తెలిస్తే అర్థం చేసుకోండి. ప్రభుత్వం తరపున ఒక ఉప ముఖ్యమంత్రిగా మీకు మేమిస్తున్న గౌరవంతో కూడిన ఇది సమాధానం. దీన్ని మరింత రాజకీయం చేయాలనే ఒక ఆలోచనతో మీ ఇంటర్నల్గా ఉంటే అది మీకు నష్టం తప్పితే మాకు కాదు. మీకు పర్మిషన్స్ ఎందుకు? మంచి ఉద్దేశాలతో పెడితే ఎందుకు ఇవ్వరు? ఒక ప్రజాసేవ కోసం నాయకుడు నేను వారాయి అని పెట్టి మన కొండగట్టు కాంచి బస్ యాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేదా నీకు? లేదు, నా అభిమానులను కలుసుకుంటా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నేను తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా అంటే నీకు పర్మిషన్స్ ఇవ్వలేదా? కానీ తెలంగాణ ప్రజలు కొట్టుకొని చావండి, నేను మీటింగ్ పెట్టుకుంటా అంటే మీటింగ్కు పర్మిషన్ ఇస్తే ఇది ప్రభుత్వమా ఏంటి? ఇంతకు నీ సమావేశపు లక్ష్యం ఎవరి కోసం, ఎందుకోసం? దీన్నైనా తెలుసుకుంటే నీకే మంచిదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక్కడ తెలంగాణ ప్రజలు కొంత సెంటిమెంటల్గా ఎక్కువ ఉంటారు. వాళ్ళ త్యాగం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ ధైర్యం. ఈ తెలంగాణ ప్రాంతం కోసం 1969లో దాదాపు 365 మంది పైచిలకు అమరవీరులైనరు. తుపాకీ గుండ్లకు ఎదురుగా పోయి కొట్లాడిన వీరులు. మొన్న కూడా అచేతనంగా ఉంటే అమరుడైనైనా సరే నేను తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడాలని ట్రైన్లకు ఎదురుగా వెళ్ళి అమరవీరులై కూడా ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించారు. ఇలాంటి త్యాగాలను అవమానపరచకండి, ఇలాంటి త్యాగాలను మననం చేసుకోండి. ఇప్పుడు మేము ఉద్యమకారుల కోసం మేము కమిటీ వేసుకున్నాం, ఉద్యమకారులకు అవకాశం ఇస్తున్నాం. ఇలా శ్రీకాంతాచారి గారి తల్లికైతే ఏంది, తర్వాత ఎవరైతే కుటుంబాలు నష్టపోయినారో వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఏ రోజు కూడా మీరు తెలంగాణ ఉద్యమకారులకో, తెలంగాణ అమరవీరులకో, తెలంగాణ ప్రజలకో మీరు ఏ రోజు సహకరించినట్టుగా మీరు కనపడకుండా గత పుష్కర కాలంగా, అంటే దాదాపు 12వ సంవత్సరం ఇది, అప్పటి నుంచి లేని ఊసి ఇప్పుడు వస్తున్నదంటేనే ఏదో దీని వెనుక ఉంది అనేది ప్రజలకు వస్తున్న అనుమానం. కానీ మాకున్న కోణం ఏంటంటే బీజేపీ ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ఎంత మేరకు సబబు అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నది. వాళ్ళు ఏమవుతుందంటే నా ఘర్కా నా ఘాట్కా అయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని వాళ్ళు 6-7 సంవత్సరాలు పరిపాలించేసరికి భారతదేశాన్ని కూడా ఇట్లనే చేయొచ్చు, ఇట్లనే దోచుకోవచ్చు అనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ని పెట్టుకునేసరికి తెలంగాణ ప్రజలు బండకేసి బాధేసరికి మళ్ళీ బీ/టీ కావాలనుకునేసరికి వాళ్ళ కూతురు వచ్చి టీని వాడుకుంటుంటారు. ఆమె టీఆర్ఎస్ అని పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా అని గోక్కుంటున్నారు. ఇప్పుడు ఆ గోకే క్రమంలో ఇలా పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చి ఇక్కడ సెంటిమెంట్ రగిలించి ఆ సెంటిమెంట్ మీద కాలుతున్న మంటల్లో మీరు రాజకీయం చేయాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అది తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ సమాజము దాదాపు 50-60 సంవత్సరాల పోరాటంలోనే ఉన్నది. అంతకంటే ముందు నిజాంతో కొట్లాడింది, అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడింది. ఇంకెన్ని రోజులు తెలంగాణ కొట్లాడాలి? తెలంగాణ అంటే కొట్లాటేనా? తెలంగాణ అంటే పోరాటమేనా? పరిపాలన కాదా? ఇలా అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి బీజేపీ అనుకూలంగా చాలామంది విమర్శలు చేస్తున్నప్పటికి కూడా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కావాలంటే కేంద్రంతో సఖ్యతతో ఉండాలన్న దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. తెలుగు ప్రజల మధ్యన సమన్వయం ఉండాలి అని చెప్పి ఆ ప్రాంత నాయకులైనా ఈ ప్రాంత నాయకులైనా అందరూ సమానమే అని చెప్పి కొంతమంది విగ్రహాలు పెడితే కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకు? రేపు జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేమా? రేపు కాళోజీ నారాయణరావు గారి విగ్రహం పెట్టమా? తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకోలేమా? అంటే ఏంటి? ఒక నాయకుడు
అందరితో సమన్వయం ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని స్థితికి ఇలా తెలంగాణ సమాజం వచ్చిందా అంటే కాదు. ఈ మధ్యన ఎవరైతే ఇలాంటి ప్రాంతీయ సెంటిమెంట్లను రెచ్చగొట్టి చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న కుట్రలకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి మిత్రుడు పవన్ కళ్యాణ్కు మళ్ళీ ఐ కెన్ రిపీట్, మిత్రుడు పవన్ కళ్యాణ్కు మీరు బీజేపీ వలలో పడి బీజేపీకి అనుకూలమైన ఉద్యమ కార్యాచరణో రాజకీయ కార్యాచరణో తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాడుకొని వదిలేయడంలో దిట్టలు. మీరు ఆ పంజాబ్ కాంచి రండి, లేకపోతే కాశ్మీర్ కాంచి కూడా రండి. కాశ్మీర్లో అక్కడ అక్కను మోసం చేసిండ్రు, పంజాబ్లో అకాలీలను మోసం చేసిండ్రు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మా మాయావతి అక్కను మోసం చేసిండ్రు, మహారాష్ట్రలో శరద్ పవార్ గారిని మోసం చేసిండ్రు, షిండేను మోసం చేసిండ్రు. వీరికి అట్లా లైను ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వస్తే మోదీ గారి లేకపోతే ఎన్డీఏ అంటే విష కౌగిలే. ఇంకా వాళ్ళ కౌగిల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్టిన పాపాన పోలేదు. కాబట్టి మీరు మీ రాజకీయ అస్తిత్వం నిలుపుకోవాలంటే మీరుగా మీకు ఒక సిద్ధాంత పునాదిని ఏర్పరచుకొని ఎక్కడనైనా రాజకీయాలు చేసుకోవచ్చు. భారతదేశంలో ఓటు ఏ మూల ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు. కానీ విద్వేషపూరిత రాజకీయాలకు పునాది వేయొద్దు అని చెప్పి నేను మిత్రుడు పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియజేస్తున్నా. డెఫినెట్గా ఆయన వచ్చి కలిసిపోయినాకనే, మోదీ గారు వచ్చి కలిసిపోయినాకనే ఈ తరహా రాజకీయాలకు వాళ్ళు తెరలేపుతున్నారు. అది కాదని చెప్పి బీజేపీ వాళ్ళని చెప్పమనండి, అది కాదని చెప్పి మోదీ చెప్పగలుగుతాడా? ఒకవేళ అట్లా చేస్తే బీజేపీ సీరియస్గా ఖండించాలి కదా. అంటే తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ మీద ఇలాంటి భావదాడి జరుగుతున్న కామ్గా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఆరోపణ అనుకుందాం ఒక మాట, ఆధారాలు లేని ఆరోపణలు అయితే ఆరోపణలకు సమాధానాలు లేవు అనంటే వాళ్ళు దాన్ని మౌనం అర్ధాంగీకారమే కదా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే చెప్పట్లేడు, పోనీ అటువైపు కేటీఆర్ పొద్దుగాలు లేస్తే మైక్ పట్టుకొని ఉంటాడు కదా, మైకాసురుడే కదా, రోజు పొద్దుగాలు లేస్తే మైకులు ఆయన వాళ్ళ భావం మొత్తం. మరి ఎందుకు వాళ్ళు దీని మీద స్పందిస్తలేరు? వరంగల్ మీటింగ్లో కేసీఆర్ పవన్ కళ్యాణ్ మీద మాటలు ఒక్కసారి చూడండి ఎట్లన్నాడు. ఎవరో సినిమా ఆయనట టాంటా అని ఏదేదో బండబూతులు తిట్టింది. మేము కాంగ్రెస్ వాళ్ళం పవన్ కళ్యాణ్ ఏం ఆయన తిట్టాలని ఉబలాటం లేదు, ఆయనను వ్యతిరేకం చేసుకోవాలని మాకేం లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇట్లా ఉంది. మిత్రమా, ఇట్లాంటివి పట్టించుకుంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు కొనసాగడం నీకు ఇష్టమా? ఇది ఆలోచించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ఒక్క మాట ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతుందో. ఇన్ని మంచినీళ్ళల్లో ఒక్క విషపు చుక్కేస్తే ఏం జరుగుతుందో అది చెయ్యొద్దనే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ చర్మిస్తేలో మాకేం సమస్య లేదమ్మా, వాళ్ళే పక్క రాష్ట్రంలోనే ఆయనను అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసిన, లేకపోతే విజయ్ లెక్క ముఖ్యమంత్రిని చేస్తున్నామో కానీ ఆయనకు ఆ బలం లేదు, అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి ఒక అనాలోచిత కార్యాచరణ వల్ల ప్రజల మధ్యన వైరుధ్యాలు పెరుగుతున్న అంశాన్ని ప్రభుత్వంలో వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మా మీద. కాబట్టి నేను ఆత్మరక్షణ కోసం నేను దాడి చేస్తా అంటే అర్థం ఉంటుంది, కానీ ఆత్మరక్షణ కాదు ఫలానోన్ని కొడతానికి పోతా అంటే ఎవరైనా నువ్వు కొట్టమని చెప్తారా? ఇది కదా అంతఃసూత్రం తెలుసుకోవాలనేది. ఇంత మర్యాదపూర్వక ప్రెస్ మీట్ ఎందుకు ఉంటుంది వారి పట్ల? ఎందుకంటే ఇప్పుడు మేమేమైనా నెగిటివ్ మాట్లాడినా కూడా దాన్ని రెండు కాంగ్రెస్ పార్టీని కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అంటే ఇదేందో ఆంధ్రాకి వ్యతిరేకం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? మేమెందుకు? నేను ఫక్త్ తెలంగాణ ఉద్యమకారుని కదా. నేను ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారో, ఆంధ్ర ప్రజల ఆతిథ్యం ఎట్లుంటుందో, ఆంధ్ర ప్రజల ప్రేమ ఉంటుందో ఎట్లుంటుందో మాకు తెలియదా? మేము పోయినోళ్ళం కాదా, కానోళ్ళం కాదా? ఇక్కడ సమావేశాలు ఎట్లా ఏర్పాటు చేస్తే మేము పార్టిసిపేట్ చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే మేము పార్టిసిపేట్ చేస్తాం. పోయి ఆంధ్ర ప్రజలు నిరంతరం కొట్లాడాలనుకోవాలని మేము ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయమే. మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో షర్మిలమ్మ పెట్టిన మీటింగ్కి పోయి అక్కడ విశాఖపట్నంలో మాట్లాడిన తీరు మీరు గమనించండి. మీకెందుకు తెలంగాణ మీద కోపము?
ఆంధ్రాను మేము ప్రేమిస్తున్నాము, ఎందుకు ప్రేమించము? ప్రాంతంగా విడిపోయినంత మాత్రాన ద్వేషించాలనా? అదేమన్నా రూల్ భారతదేశంలో అంతర్భాగం కాదా? ఇది సనాతన ధర్మ, సమాంతర ధర్మ, రాజ్యాంగ ధర్మ ఇట్లా ఉంటుంది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే మీరు ఏ ధర్మాన్ని పాటిస్తుండ్రో మీరు పునరాలోచించుకోమని చెప్పి మిత్రునికి తెలియజేస్తున్నాం.